హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యాచురల్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం యూట్యూబ్లో మంచిగా వైరల్ అవుతున్న నేమ్ ఎడిటింగ్ యాప్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందుగా కొన్ని శాంపుల్గా కొన్ని ప్రివ్యూ ఫొటోస్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూసారు కదా కొన్ని శాంపుల్ ఫొటోస్. ఈ విధంగా ఈ యొక్క శాంపుల్ ఫొటోస్ని మీరు మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా కానీ లేకపోతే మీ యొక్క వాట్సాప్ డీపీగా కానీ కూడా సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన నేమ్ను మీకు నచ్చిన విధంగా మీరు ఎడిట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అయితే ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుంచి క్యాలిగ్రఫీ ఫాంట్ అనే నేమ్ను ట్యాప్ చేసి అక్కడ నుంచి ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఉన్న తర్వాత దీన్ని మీరు ఈ యొక్క యాప్ను ఓపెన్ చేయగానే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ మీరు అలో చేయాలి. అలో చేసిన తర్వాత ఈ యొక్క యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ స్టార్ట్ ఉంది కదా పైన ఫ్రెండ్స్, ఈ యొక్క స్టార్ట్ పైన క్లిక్ చేయాలి. ఇంకొకటి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క యాప్ యూజ్ చేసేటప్పుడు మీరు నెట్ని ఆఫ్లైన్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆఫ్లైన్లో పెట్టుకుంటే కొన్ని యాడ్స్ వస్తుంటాయి నెట్లో నుంచి. ఈ యొక్క యాడ్స్ అనేటివి రాకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ స్టార్ట్ అండ్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క స్టార్ట్ అండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇంగ్లీష్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ యొక్క ఆప్షన్స్ ఉపయోగించుకొని మనము మన యొక్క నేమ్ని కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అన్నిటిని కానీ సెట్ చేసుకోవచ్చు. అయితే కొన్ని ఇక్కడ బీజీ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి మనకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్స్ అనేటివి ఈ విధంగా సెట్ అవుతాయి. ఇంకా చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎన్ని కావాలనుకుంటే అన్ని బ్యాక్గ్రౌండ్స్ చాలా ఉన్నాయి. మనం నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ కూడా తీసుకోవచ్చు. ఈ ఒక బ్యాక్గ్రౌండ్ మనకు నచ్చకపోతే ఫస్ట్లో పెయింట్ బ్రష్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ యొక్క పెయింట్ బ్రష్ని ఉపయోగించి కూడా మనం నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మనం ఇట్లా ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. స్టిక్కర్స్ కావాలనుకుంటే ఇంకా ఈ యొక్క స్టిక్కర్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ యొక్క ఆప్షన్ పైన బటర్ఫ్లై ఉంది కదా, ఈ యొక్క బటర్ఫ్లై పైన క్లిక్ చేస్తే మనకు కొన్ని యొక్క ఆప్షన్స్ స్టిక్కర్లు కనిపిస్తాయి అన్నమాట. ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లై, తర్వాత ఇంకా కొన్ని గార్డెన్ కూడా కనిపిస్తాయి. ఇంకా హార్ట్ సింబల్ కూడా కావాలనుకుంటే ఈ యొక్క హార్ట్ పైన క్లిక్ చేస్తే కొన్ని హార్ట్ సింబల్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకు నచ్చిన ఒక దాన్ని కూడా మనం తీసుకొని కూడా మనము మన ఒక నేమ్కి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఒక నేమ్ ఎడిట్ చేశాను ఎగ్జాంపుల్గా. నాకు నచ్చిన నేమ్లో ఒక నేమ్ను ఎడిట్ చేశాను. దీనికి ఫాంట్ యొక్క స్టైల్ ఇవ్వాలనుకుంటే ఒక ఫాంట్ పైన క్లిక్ చేసి మనకు నచ్చిన ఫాంట్ని మనము తీసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా మనం నచ్చిన దీని యొక్క స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. అక్కడి నుంచి నాకు నచ్చిన ఒక ఫాంట్ వచ్చేసి నేను ఇది పెట్టాలనుకున్నా. అయితే ఈ యొక్క ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను స్టిక్కర్స్ కూడా పెట్టాలనుకున్నా. ఆర్ట్ సింబల్ పైన క్లిక్ చేసి ఉంది కదా. అయితే మనకు నచ్చిన స్టిక్కర్ ఏదైనా కావాలనుకుంటే అది తీసుకోవచ్చు అనమాట. నాకు నచ్చిన స్టిక్కర్ వచ్చేసి ఇది ఈ లవ్ స్టిక్కర్ని తీసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆప్షన్ ఓపెన్ అయింది కదా రౌండ్గా ఇట్లా షేపు స్క్వేర్లో. ఈ యొక్క ఆప్షన్కి మళ్ళీ క్లోజ్ కావాలనుకుంటే సైడ్స్ మీరు స్క్రీన్ పైన ఎక్కడో ఒక దాన మళ్ళీ స్క్రీన్ పైన ట్యాప్ పెడితే మళ్ళీ ఆప్షన్ అనేది క్లోజ్ అవుతుంది. ఇంకా మీకు ఏ స్టిక్కర్ కావాలంటే అది కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఫ్లవర్స్ కానీ ఇంకా బర్డ్స్ కానీ ఇంకా ఏవైనా కానీ కూడా డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేను కపుల్ షాడో బ్లాక్ అండ్ వైట్లో ఉన్నట్టు నేను ఏదో ఒకటి పెడతాను. ఇంకా మనకు నచ్చినది ఏదైనా సరే నేను ఇది పెట్టాలనుకున్నా కపుల్స్ది. ఇది పెట్టి మళ్ళీ వీళ్ళకి పక్కన ఏదైనా ఒక లవ్ సింబల్లో ఉండేది పెడితే బాగుంటుంది కదా. అయితే లవ్ షేప్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనకు నచ్చినది ఏదైనా ఒకటి తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇన్ని కదా మనకు నచ్చిన ఒక షేప్స్ని తీసుకొని నాకు ఇది సైడ్కి పెడదాం చిన్నగా.
వావ్, ఎంత బాగుంది కదా. తర్వాత ఇంకా మనకి ఏవి కావాలనుకుంటే అవి ఇంకా చాలా రకాల డిజైన్స్ కూడా ఉంటాయి. మనకి ఏది కావాలనుకుంటే అది కూడా డిజైన్స్ కూడా పెట్టుకొని మనము క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. వావ్, ఎంత బాగుంది కదా. ఇంకా ఇక్కడ ఇటువైపు తర్వాత బర్డ్స్ కానీ ఇంకేవైనా కానీ కూడా ఉంటాయి, వాటిని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. బటర్ఫ్లై పెడదాము, షాడో దానిపైన డ్రాయింగ్తో ఉంటాయి కదా బటర్ఫ్లై, అవి పెడదాం. అవి అయితే కొంచెం మనకి ఇంకా అట్రాక్టివ్గా, ఇంకా ఇమేజ్కి చాలా అందంగా ఇవ్వడానికి కూడా మంచిగా ఉంటుంది. బటర్ఫ్లై ఇక్కడ ఉంది. అయితే మనం 2 ఇమేజ్లు కావాలనుకుంటే దానిపైన 2 సార్లు ట్యాప్ చేస్తే 2 ఇమేజ్లు వస్తాయి. ఇక్కడ ఇంకా ఇట్లా పెట్టుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. వావ్, ఎంత బాగుంది కదా. దీన్ని సేవ్ చేయాలనుకుంటే పైన రైట్ సింబల్ ఉంది కదా, రైట్ పైన క్లిక్ చేయండి. తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ పైన బటన్ పైన. తర్వాత మళ్ళీ దీన్ని డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇది డైరెక్ట్గా గ్యాలరీలో మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనము వెళ్ళి డైరెక్ట్గా మనం గ్యాలరీలో వెళ్ళి కూడా చూసుకోవచ్చు. గ్యాలరీలో చూసినారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.